ఈ రోజు ప్రాక్టీస్ బదులు డాన్స్ చేసానేమో అనిపించింది మావా. డే 60 ఆఫ్ లెర్నింగ్ క్యాలిస్థెనిక్స్ విత్ ఏలో. క్యాలిస్థెనిక్స్ అంటే ఏంటి, క్యాలిస్థెనిక్స్ అంటే ఏంటి, క్యాలిస్థెనిక్స్ అంటే ఏంటి, ఎక్కడ చూసినా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ ఇదే కామెంట్ వస్తూనే ఉంటుంది. నేను దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. క్యాలిస్థెనిక్స్ అంటే జిమ్ ఎక్విప్మెంట్స్ అవసరం లేకుండా హోమ్ వర్కౌట్ ద్వారా చేసే ఒక వేరియేషన్ అనమాట. సో బాడీ బిల్డింగ్ ఎలా ఒక వేరియేషన్, క్యాలిస్థెనిక్స్ కూడా ఒక వేరియేషన్. బాడీ బిల్డింగ్ ఏంటంటే కాంపిటీషన్ కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ చేస్తారు. మనం కాంపిటీషన్ ఇక్కడ వెళ్ళాం కాబట్టి క్యాలిస్థెనిక్స్ చేసుకుంటాం. క్యాలిస్థెనిక్స్ లో బాడీ బిల్డింగ్ అంటే స్ట్రెంత్ గట్రా, మొబిలిటీ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. సో క్యాలిస్థెనిక్స్ అంటే ఇదే. మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తారు, అప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తాను, ఇదంతా కామనే ఖచ్చితంగా. నేనైతే చెప్పడానికి మాత్రం విసిగిపోను. మీరు అడగండి, నేను చెప్తాను. నాకు తెలిస్తే నేను చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. సో ఈ రోజు మనం వర్కౌట్ గురించి మాట్లాడాలంటే హ్యాండ్ స్టాండ్ గురించి మాట్లాడాలి. మనం హ్యాండ్ స్టాండ్ చేసేటప్పుడు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పక్కన ఉన్న వస్తువులను గట్రా కొంచెం దూరంగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పక్కకు పడిపోయామంటే ఏ నడుంకో తగిలిసిందంటే ఇంజరీ అయిపోద్ది అనమాట. కాబట్టి ముందే పక్కన ఉన్న వస్తువులను దూరంగా పెట్టుకొని దాని తర్వాత ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇదనే కాదు, ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే మినిమం సేఫ్టీ మెజర్స్ ముఖ్యం. బిగులు లేదంటే మనకు పగులుద్ది అనమాట. అప్పుడు ఇప్పుడు వరకు చేసిన అంత దబ్బుద్ది. కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడిప్పుడే మన జర్నీలో హ్యాండ్ స్టాండ్ సింపుల్ అవుతుంది అనమాట. హోల్డ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఆ హోల్డ్ చేసేదాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి మార్చాలి. ఇప్పుడిప్పుడే హ్యాండ్ స్టాండ్ ఎక్కువసేపు హోల్డ్ చేస్తున్నాం కాబట్టి కొత్త కదా, కుర్రోడు కొంచెం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఏమనుకోండి, కొత్తలో అలాగే ఉంటది కదా, కొత్తలో మోజు. మరి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాం కదా, ప్రతిఫలం కనబడుతుంది కదా. ఇన్ని రోజుల్లో నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ హ్యాండ్ స్టాండ్ ఇప్పుడు చేయలేదన్నమాట. బాగా డాన్స్ కూడా చేశాను కొన్ని స్టెప్పుల మధ్యలో. ఈ రోజు అయితే చాలా ఆనందంగా గడిచింది హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్. మరి సో అలా ఈ రోజు ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసేసి సాయంత్రం గుడ్లు కొనేసుకోవడానికి వెళ్ళాను. గుడ్లు కొనుక్కొని వచ్చిన తర్వాత ఆమ్లెట్ వేసుకున్నాను. అనుకోకుండా వేసాను కానీ స్మైలీ సింబల్ వచ్చింది అక్కడ కామెడీగా. సో ఈ రోజుకి అయితే ఇంతే. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.